జగన్ 99% హామీలు ఇచ్చేసాను అని అంటున్నాను. దాని గురించి మీరు ఏమంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తాడు. ఏ రోజు ఆయన జీవితంలో నిజం చెప్పినట్టు లేదు. ఎందుకని ఈ మాట అనాల్సి వస్తూ ఉందంటే, గతంలో మనం చూస్తే అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వేమన్నా న్యాయం చేస్తున్నావా అంటే న్యాయం చేయటం లేదు. 99% నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నాడు. ఒకప్పుడు ఏమన్నాడు తెలుసా, జలయజ్ఞంతో అప్పుడు మా తండ్రి గారు ఏ విధంగా చేశారు ఆ విధంగా జలయజ్ఞం పేరిట రాష్ట్రంలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అని రాగాలు తీసి చెప్పాడు చేతులు తిప్పుతూ. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా? ఆ రోజు అన్నావు కదా, కేంద్రం కట్టుకోలేకపోతే రాష్ట్రం కట్టుకోలేంత పోలవరం ప్రాజెక్ట్ అన్నావు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు గురించి అంటే ముందెవడో ఒక అతను ఉన్నాడు ఇరిగేషన్ మినిస్టరు. అతను ఏంటంటే అరుపులు ఎక్కువ, అరుపులు భారీగా అరిచేది. పర్సెంటా 1% ఎందుకన్నా వీ విల్ కంప్లీట్ బై December 2031 అని అరిచాడు. అతను ఇప్పుడు ఎక్కడ కనబడటంలే. మళ్ళీ ఒక అతను వచ్చాడు, గంట అరగంట ఈ విధంగా అనే మాటలు మాట్లాడే వ్యక్తి. ఈరోజు అతను అడిగితే పోలవరం అంటే నేనేమన్నా జ్యోతిష్కున్నా అంటాడు. ఈ విధంగా ఇలాంటి సబ్జెక్ట్ లేని వ్యక్తులకు ఇరిగేషన్ శాఖ ఇచ్చి ఆ శాఖను మొత్తం భ్రష్టు పట్టించాడు. ఈ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్కటంటే ఒక్కటి చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కాకుండా ఇంకేమన్నాడన్నా, ఇంకొక పెద్ద మాటలు మాట్లాడాడు. ఏమంటే జాబ్ క్యాలెండరు 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఏపీపీఎస్సీ ద్వారా ఇస్తా అన్నాడు. ఈ రోజుటి వరకు ఇవ్వాలా. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన పాదయాత్రలో రోజు సాక్షిలో హెడ్లైన్లు వేసేవాళ్ళు. ఏమని వేసేవాళ్ళు తెలుసా? జగన్ అన్న ఇక్కడ హామీ ఇచ్చాడు, తలపైన చేపెట్టి ఒక హామీ ఇచ్చాడు, ముద్దు పెడుతూ ఒక హామీ ఇచ్చాడు, ఇంకొక దగ్గర ఇచ్చాడు, కిలోమీటర్కి ఒక హామీ ఇచ్చాడు అని చెప్పుకుంటూ పోయారు. ఈరోజు అవన్నీ తీస్తే 730కు పైగా హామీలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ రోజుటి వరకు కనీసం నెరవేర్చకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నాడు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలిసిందే. ఇవి కాకుండా నియోజకవర్గాల మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ అన్నాడు. ఆ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఏమైంది? మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం, అది ఈ రోజు వరకు లేదు. మళ్ళీ రైతులందరికీ ఉచితంగా బోర్లు అన్నాడు. ఎక్కడయ్యా రైతులకు ఉచితంగా బోర్లే ఇచ్చావు? ఈ రోజు రైతులు నీ ప్రభుత్వంలో దగాపడ్డారు నీ చేతిలో. మళ్ళీ ఒకప్పుడు ఎస్సీ బీసీ అందరికీ సప్లాన్లు ఏర్పాటు చేస్తా అన్నాడు. ఈరోజు ఆ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా ఈ విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒకటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ప్రతి నియోజకవర్గంలో అనేక హామీలు ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏవీ నెరవేర్చకుండా ఎలక్షన్లకు సిద్ధం అంటా ఉన్నాడు. అందుకే ఈయన సిద్ధం అంటా ఉంటే కొంతమంది అంటారు, ఈ దేనికి సిద్ధం? ఈయన జైలుకు పోవడానికా లేకపోతే ఇంకెవరన్నా లేపేయడానికా అని కూడా డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా ఉంది పరిస్థితి నేడు. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు. ఇది ప్రజలందరూ గ్రహించారు. ఎందుకంటే చేతగాని వ్యక్తిరా ఈ జగన్మోహన్ రెడ్డి. 100 హామీలు ఇచ్చాడు, ఈరోజు ఒకటి కూడా నెరవేర్చకుండా బయట వచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి జనాలందరూ గ్రహించారు. రేపు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా అన్నారు, నేను మీకోసం ఎన్నో బటన్లు నొక్కాను, మీరు ఫ్యాన్ బటన్ పైన నొక్కండి నా కోసం అన్నారు. నువ్వు ఏం బటన్ నొక్కావయ్యా? నువ్వు నొక్కిన బటన్ ద్వారా జాబ్ క్యాలెండర్ రాలేదు, నువ్వు నొక్కిన బటన్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు, నువ్వు నొక్కిన బటన్ వల్ల పేదరికం నిర్మూలన జరగలేదు. నువ్వు బటన్లు నొక్కిన దానివల్ల ఏమైందంటే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెరిగాయి, నువ్వు నొక్కిన బటన్ల వల్ల అనేక సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, నువ్వు నొక్కిన బటన్ల వల్ల నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి, నువ్వు నొక్కిన బటన్ వల్ల విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యాయి, నువ్వు నొక్కిన బటన్ వల్ల ఆంధ్ర రాష్ట్రం నాశనం అయింది. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటున్నారు, మీ ఫ్యాన్ బటన్ కాదు పైన నొక్కబోయేది, సైకిల్ బటన్ పై నొక్కి నీ ఫ్యాన్ని రెక్కలు విరగొడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నారు. మరి అంగన్వాడీ వాళ్ళు వీళ్ళందరూ ఇలా నిరసన చేస్తున్నారు కదా, అసలు 99% ఇచ్చేసి ఉంటే వాళ్ళు అసలు ఎందుకు నిరసన చేస్తున్నారు? ఒకటి అదే కదా, ఇతను ఏం చేయలేదనే కదా. ఇప్పుడు అంగన్వాడీలు ఒకటే కాదు, కాంట్రాక్ట్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, ఇంకా చాలామంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నష్టపోయారు. ఆ నష్టపోయిన ప్రతి ఒక్కరూ రేపు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయబోతున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి ప్రాజెక్ట్లో కనిపిస్తూ ఉంటాడు. ఏదో ఒక ప్రాజెక్ట్లో ఫోటోలు వస్తాయి, వీడియోస్ వస్తాయి, కానీ అక్కడికి వెళ్ళి కొడతారు, కానీ ఓపెనింగ్ మాత్రం చేయట్లేదు. దాని గురించి మీరేమంటారు? ఒకటి, ఆయన టంకాయలు కొట్టడానికే అది కూడా వంగి కొట్టలేక ఎవరో ఎత్తుకొని పెడతారు, దాన్ని కొడతాడు. ఆ టంకాయలు కొట్టడానికి సరిగ్గా ఇంకా ప్రాజెక్టులు ఏం పూర్తి చేస్తాడు? ఏదో పబ్లిసిటీ కోసం 2-3 శంకుస్థాపనలు, అవి కూడా ఏం లేదు. గతంలో చేసిన పెండింగ్ ప్రాజెక్టులు ఇవి, లేదా అంటే గతం పాలకులు చేసినప్పటికీ రిబ్బన్ కటింగ్లు తప్పితే ఈయన చేసింది ఏమీ లేదు. స్టూడెంట్స్కి అది చేసాం ఇది చేసాం అని అంటున్నారు, కానీ స్టూడెంట్స్ క్లాస్లో ఉంటున్నారు కానీ క్లాస్లో టీచర్ ఉండట్లేదు అని అంటున్నారు. అవును, గవర్నమెంట్ స్కూల్లో ఆ విధంగా చేసేసాడు, అందుకని విలీనం చేసేసాడు. ఇంకొకటి ఏంటంటే ఇవి మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి.
ఈరోజు విద్యార్థులకు ఒకప్పుడు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, ఈరోజు పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేశాడు. ఇంకొకటి ఏంటంటే స్కూల్లో ఆధునీకరణ అన్నాడు. దానివల్ల ఆడేమంటే వీళ్ళ కల్తీ ఇవి వేసి పడి ఎంతోమంది విద్యార్థులు తల్లబగిలిన రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ విధంగా చేశాడు.